హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. రానున్న ఎలక్షన్స్లో కులాల వారీగా పందాల జాతర కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఈ ఎలక్షన్స్లో మరీ దారుణంగా కులాల వారీగా విడిపోయినాయి. అయితే కొన్ని అగ్రకులాలు మాత్రం కొంత వెనుకబడిన వర్గంగానే కొనసాగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రోత్సాహకాలు లభించకపోవడంతో ఈ పరిస్థితి దాపురించింది. ఇటువంటి సిచ్యువేషన్లో అసలు బ్రాహ్మణ సమాఖ్య ఏమనుకుంటుంది? తూర్పుగోదావరి జిల్లా బ్రాహ్మణ సమాఖ్య అధ్యక్షులు శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్కారం. ఏంటి అసలు ఎట్లా ఉంది బ్రాహ్మణ సమాఖ్య ప్రస్తుతం? నిజంగా అగ్రకులం అని చెప్పచ్చా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా పేరుకి అగ్రకులమే. కానీ మాకైతే అసలు ఏ రాజకీయంగా కానీ లేదా వేరే వేరే ఏ నామినేటెడ్ పదవులకు కానీ ఏ విధంగానూ కూడా మాకు ప్రోత్సాహం లేదు. ఏ పార్టీ నుంచి ప్రోత్సాహం లేదు. అది నేను తెలుగుదేశం, కాంగ్రెస్ లేదా వైసీపీ అని కాదు, కానీ ఏ పార్టీ నుంచి మాకు సరైన ప్రోత్సాహం లేదు. మమ్మల్ని అసలు ఓటర్గా కూడా గుర్తించిన పరిస్థితి అయితే ఈ యొక్క పార్టీల దగ్గర ఉంది. మరి అది ఎందుకు జరుగుతోంది అంటే బ్రాహ్మణులు ఐక్యం లేదని, వాళ్ళు ఓట్లు వేయరని రకరకాల కథలు వాళ్ళు చెప్పడం జరుగుతోంది. అయితే మేము దీనికి ఒక పందాగా ఏంటంటే మా యొక్క ఏదైతే ఉనికిని కాపాడేందుకు రేపు రానున్న కాలంలో మేజర్ సిటీస్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇప్పుడు సపోజ్ తూర్పుగోదావరి జిల్లాలో మేము దాదాపు ఒక 40-45 వేల ఓటర్స్ ఉన్నాం ఈ 19 మండలాల్లోనూ. ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా మాకు ఎవరైతే ఉత్సాహంగా ముందుకొచ్చి పోటీ చేస్తా అంటారో ఆ యొక్క బ్రాహ్మణ్ని మేము స్వతంత్రంగా నిలబెట్టే యోచనలో మాత్రం మేము ఉన్నాం. అది త్వరలో తెలుస్తుంది. ఖచ్చితంగా అయితే మేము రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో 40-45 వేల మంది ఉన్నాం. ఖచ్చితంగా ఓన్లీ ఈ యొక్క రాజమండ్రి అర్బన్కి సంబంధించి మేము దాదాపు 18-20 వేల ఓటర్స్ ఉన్నాం. వీఆర్ ది డిసైడింగ్ ఫ్యాక్టర్. అంటే మాతో పాటు వయస్సులు కలిసి వస్తే అసలైతే చాలా కీలకంగా ఉంటుంది ఆ పోరాటం. మా ఉనికిని మేము కాపాడుకోవాల్సిన అవసరం కోసం ఈ రోజుని మేము ఒక ప్రయత్నం అయితే చేయాలని అనుకుంటున్నాం. అసలు ఎందుకంటే వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చినాక అర్చకులకి నెలకి 5,000 రూపాయలు ఇస్తున్నారని, అలాగే బ్రాహ్మణ కార్పొరేషన్స్ ఏర్పాటు చేస్తామని ఇవన్నీ చెప్పారు కదా. అప్పుడు మీరు పాదయాత్రలో చేరినప్పుడు కూడా మీరు కూడా స్వయంగా జగన్మోహన్ రెడ్డిని కలిసి ఇవన్నీ చేశారు. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? అంటే వైసీపీ గవర్నమెంటు అర్చకులే మనుషుల్లో, అర్చకులే బ్రాహ్మణులా చూస్తున్నారండి. కానీ ఈ రాష్ట్రంలో దాదాపు 2-3 లక్షల మంది పురోహితులు నిత్యం ఇక్కడ జీవనగమనం సాగిస్తున్నారండి. వాళ్ళని ఏమైతే పట్టించుకోవట్లా. వాస్తవానికి అర్చకులు అనేసరికల్లా వాళ్ళకి గుళ్ళు ఒక పేమెంటు అవి ఉంటాయి. అంటే వాటిని ఆ శాతాన్ని మేము కాదంట్లా, వాళ్ళు మా బ్రాహ్మలే. వారిని మాత్రమే బూచిగా చూపించి బ్రాహ్మణులందరికీ ఏదో చేసేసాం అనే ఉద్దేశాన్ని ఈ వైసీపీ చెబుతోంది. ఇదైతే బ్రాహ్మణులకి చేసిన నేపథ్యం అయితే ఏమీ లేదు. గతంలో కరోనా విషయంలో 5,000 రూపాయలు ఈ అర్చక పురోహితులకు ఇచ్చారు. దానికి మాత్రం మేము వాళ్ళ కృతజ్ఞత తెలియజేసుకున్నాం. అది కూడా చాలా ప్రకటించిన దానికంటే చాలామంది తక్కువకి అది ఇవ్వడం జరిగింది. అందులోనే మాకు లోటు జరిగింది. వైసీపీ తరఫున బ్రాహ్మణులకి గతంలో అయితే 2 సీట్లు ఇచ్చారు. ఏ విధంగానూ ఆ ఎమ్మెల్యేలకి ఉనికి గుర్తింపు కూడా ఇవ్వలేదు. ఈసారి బ్రాహ్మణులకి సమస్య లేదు. రాష్ట్రం మొత్తంలో ఒక సీటు కూడా ఇవ్వని పరిస్థితి వైసీపీ దగ్గర ఉంది. అదేవిధంగా తెలుగుదేశం దగ్గర కూడా ఉందని కాదని అంటలేదు. కాబట్టి ఏదైతే మా ఉనికిని మేము కాపాడుకోవాలి అంటే ఎక్కడైతే విజయవాడ లేకపోతే వైజాగ్, రాజమండ్రి లాంటి బలమైన స్థానాలు ఉన్నామో ఆ స్థానాల్లో బ్రాహ్మణులను నిలబెట్టి ఖచ్చితంగా ఆ బ్రాహ్మణోట్లు బ్రాహ్మణులకు పడేలాగా మేము ఓటునేమి దుర్వినియోగం చేసుకోం. మా పార్టీ తరఫున ఎవరైతే, ఎందుకంటే రేపొద్దున ఏ పార్టీ వచ్చినా బ్రాహ్మణులకు చేసేది ఏమీ లేదు. అటు తెలుగుదేశం గవర్నమెంట్ మేము కార్పొరేషన్ పెట్టామంటున్నారు, కానీ కార్పొరేషన్ పెట్టి ఏం సాధించారు అని తీసుకుంటే ఆ కార్పొరేషన్ పెట్టిన ప్రతి పథకం కూడా ఈ వైసీపీలో కూడా మాకు బెనిఫిట్ అయింది. అంటే మిగిలిన కులాలకు సంబంధించి ఏదైతే సామాన్యంగా వాళ్ళ యొక్క ఒరిజినల్ని బట్టి వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి ఇచ్చారో అదే మాకు ఇచ్చారు తప్ప, కొత్తగా కార్పొరేషన్ పెట్టారు కదా వీళ్ళకి ఏదో కొత్తగా చేద్దాం, వీళ్ళు అనగారిన వ్యవహారం అనే పద్ధతి మాత్రం ఈ 2 పార్టీల్లోనూ మాకు కనిపించట్లా.
అంటే ఈ ఇంకొక వైపు చూసుకుంటే ఇటు టీడీపీ, వైఎస్ఆర్సీపీ ఇంతవరకు ప్రకటించిన అభ్యర్థుల్లో ఎవరు కూడా బ్రాహ్మణ్స్ లేరు. కానీ జనసేన ప్రకటించిన 5గురిలో నెల్లిమర్ల చెందినటువంటి మహిళ బ్రాహ్మణ మాధవి గారు బ్రాహ్మణ కోణాలకు చెందినవారు అని చెప్పేసి చెప్తున్నారు. మరి మీరందరూ కూడా జనసేన వైపు ఉంటారా? అంటే అది మనకు ప్రస్తుతం అయితే మనం చెప్పలేమండి. అది రాను రాను కాలంలో మన ఎలక్షన్ కోడ్ ఇదంతా రావడం దాన్ని బట్టి ఉంటుంది. దానికి సంబంధించి మన రాష్ట్రంలో చాలా సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలన్నీ కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు మాత్రం మేము చెప్పగలం తప్ప ఏదో ఓన్గా నేను ఒక జిల్లాకి సంబంధించిన ఒక అధ్యక్షుడిని మాత్రమే. నేను నా జిల్లా వరకే చెప్పగలను. నా జిల్లాలో దాదాపు 19 మండలాలు, అంటే పాత వెస్ట్ గోదావరి, కొత్త తూర్పుగోదావరి కలిపి తూర్పుగోదావరి అయింది. దీంట్లో 19 మండలాలు ఉన్నాయి. ఈ 19 మండలాల్లో కూడా మాకు మిగిలిన కులాలకి వచ్చే ఈ హాళ్ళు, భవనాలు ఏవైతే ఉన్నాయో కమ్యూనిటీ హాల్స్, ఒక్క బ్రాహ్మణికి కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేసిన ఘనత ఎవరికైనా ఉందని చెప్పమానండి, మేము వాళ్ళు కూడా ఉంటాం. మీరు చూడండి, ఎస్సీ కమ్యూనిటీ హాలు, బీసీ కమ్యూనిటీ హాలు, ఇంకో కమ్యూనిటీ, ఎక్కడైనా మీరు బ్రాహ్మణ కమ్యూనిటీ హాలు నేను ఇచ్చాను అని చెప్పి ఎమ్మెల్యేని చెప్పమనండి, ఎక్కడా లేదుగా. ఎందుకని అంటారు? ఇవ్వలేదు అంటే మమ్మల్ని గుర్తించట్లా. అందుకే మా ఉనికిని మేము కాపాడుకోవాలనుకుంటున్నాం. ఇప్పుడు ఏదైనా సరే బ్రాహ్మణులు అనేసరికి అయిపోయి మీరు చాలా పెద్దోళ్ళండి, మీ కాళ్ళకి దండం పెట్టాలండి, లేకపోతే ఏదో చెయ్యాలండి, మీదే పూజలు చేయించుకోవాలని పేరుకే తప్ప ఎక్కడ స్వతంత్ర సమరోద్యమంలో ఆస్తులు పోగొట్టుకున్నాం, ప్రాణాలు పోగొట్టుకున్నాం, అనేకం పోగొట్టుకున్నాం. అదేవిధంగా భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత నడిచిన అనేక దాంట్లో ఈ యొక్క పార్లమెంట్కి కానీ లేదా దీనికి కానీ అనేక మంది బ్రాహ్మణులకు సీట్లు ఇచ్చారు. బ్రాహ్మణుల తెలివితేటలని అనేక ప్రభుత్వాలు వాడుకున్నాయి. కానీ ఆ తర్వాత కాలంలో మాలో మరి ఏం చూశారో తెలీదు. పార్టీలు ఏవి కూడా మమ్మల్ని పరిగణలోకి తీసుకోవట్లేదు. కాబట్టి మా ఉనికిని మేము కాపాడుకోవడానికి రానున్న కాలంలో పార్లమెంట్ నియోజకవర్గానికి కానీ లేదా రాజమండ్రి అసెంబ్లీ నియోజకవర్గానికి కానీ ఎవరైనా ఉత్సాహంగా నేను పోటీ చేస్తాను అంటే మాత్రం ఖచ్చితంగా మేము మాత్రం నిలబడతాం. ఆ యొక్క మా ఓట్లు మాకే పడేలాగా ఖచ్చితంగా మేము చేస్తాం. దీనికి సంబంధించి మాకు తెలంగాణ నుంచి కూడా అక్కడ బ్రాహ్మణ సంఘాల నుంచి కూడా బాగా సపోర్ట్ ఉంది. వాళ్ళు అయితే 10 రోజులు వచ్చి ఇక్కడ ప్రత్యేకించి ఇక్కడే ఉండి మాకు రూపాయి ఖర్చు పెట్టక్కర్లేదు, మేము మీకు ప్రచారం చేస్తామని చెప్పేసి ఒక సూచన అయితే వాళ్ళు చేయడం జరిగింది గత ఆదివారం. కాబట్టి ఖచ్చితంగా ఒక రాజకీయ చైతన్యాన్ని తీసుకురావడం కోసం మాత్రమే మేము తిరిగి స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయాలనే నిర్ణయం మాత్రం ప్రస్తుతానికైతే తీసుకున్నాం. ఏంటి అసలు మీ డిమాండ్స్ ఏంటి? ఏ డిమాండ్స్ మీకు నెరవేరిస్తే ఆ పార్టీ వైపు మొగ్గు చూపుతారు? ఖచ్చితంగా మాకేంటంటే ఖచ్చితంగా ప్రతి మండలంలోనూ మాకు మా అపర కర్మలు చేసుకుందుకు భవనాలు కానీ లేదా మాలోనే ఈ యొక్క పురోహిత దానికి సంబంధించి ప్రతి సాయంత్రం ఈ శాస్త్రాలని మంత్రాలని ఆ బళ్ళు వేసుకుందుకు వీలుగా దానికి సంబంధించిన ఒక భవనం ఖచ్చితంగా మాకు కావాలి. అదేవిధంగా అపర కర్మలు కట్టుకుందుకు ప్రతి ఇంచుమించు అవకాశం ఉన్న మండలంలో అవకాశం ఉన్న ప్రతి దాంట్లోనూ కూడా ఒకటి కావాలి. ఇలాగ ఒక 12 డిమాండ్లు అయితే మేము తయారు చేసాం. ఈ 12 డిమాండ్లతోటి త్వరలో మేము ఎలక్షన్ ముందు అంటే అతి త్వరలో ఒక బ్రాహ్మణ శంఖారావం అనేది తూర్పుగోదావరి జిల్లాలో చేయదలిచాం. ఆ తూర్పుగోదావరి బ్రాహ్మణ శంఖారావం చేయడంలో ఖచ్చితంగా అందరు అభ్యర్థులు మేము కాకేస్తాం. అభ్యర్థుల ముందు ఈ యొక్క ఇది పెడతాం. ఎవరైతే మేము చేస్తామని అంటారో ఖచ్చితంగా వాళ్ళకి మేము సపోర్ట్ ఇవ్వడం మాత్రం జరుగుతుంది. ఒకవేళ మా అభ్యర్థులు ఎవరు నిలబడకపోతే మాత్రం ఖచ్చితంగా మేము నిలబడతాం. మరో విషయం ఏంటంటే గతంలో ఇదే ఎంపీ గారికి మేము ఒక సూచన చేసాం. అంటే మేము మా స్వార్థం కోసం చేయలే. కావేరీ గంగా ట్రైన్ ఉంది, అదేవిధంగా 2 నదులను కలుపుతూ అనేక ట్రైన్లు ఉన్నాయి. అలాగా మేము గోదావరి గంగా గోదావరి ట్రైన్ వేయమని కూడా మేము డిమాండ్ పెట్టాం. ఆ రోజు ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పి ఎంపీ చెప్పడం జరిగింది. కానీ చేయలే. అసలు దీన్నే పట్టించుకోవాలి. ఒక సమాజానికి హితమైన విషయాలే బ్రాహ్మణుడు అడుగుతాడు తప్ప నాకు ఎమ్మెల్యే పదవి ఇచ్చేయండి, నాకు చైర్మన్ పదవి ఇచ్చేయండి అని చెప్పి ఎప్పుడూ కూడా బ్రాహ్మణుడు అడగడు. మీరు ఏ బ్రాహ్మణుని మీరు చూడండి, 10 మంది వ్యక్తులను చూసి ఒకటి ఎంపిక చేయండి అంటే అందులో 1, 2, 3 కేటగిరీలో బ్రాహ్మణుడు ఉంటాడు. అంటే ఒక మంచితనం మీదో అతను కూడా తెలివితేటల మీదో దీని మీద అటువంటి జాతిని ముందుకు తీసుకెళ్ళి కనీసం గౌరవం ఇవ్వాల్సిన అవసరం
నేటి పార్టీల మీద ఉంది. అది ఇవ్వట్లేదు కాబట్టే మా ఓటు బ్యాంక్ని మేము ఇండివిజువల్గానే ఉంచుకోవాలనే ఆలోచనలో మాత్రం అయితే ఉన్నాం. ప్రతి ఎలక్షన్స్లోనూ మీకు ఇదే పరిస్థితి వస్తుంది. ఏదో చెప్తున్నారు, మళ్ళీ దాన్ని అమలుపరచట్లేదు అనేది మీరు చేస్తున్నటువంటి అభియోగాలు. మరి ఈసారి కూడా అదే జరిగితే పరిస్థితి ఏంటి? అందుకే మేము ఆలోచిస్తుంది ఏంటంటే, ఒక్క రాజమండ్రి వరకు మీరు ఆలోచిస్తే గతంలో ఇదే ఆదిరెడ్డి కుటుంబ పాలన నడిచింది ఎమ్మెల్యేగా. అప్పుడు మేము ఈ ఆదిరెడ్డి అప్పారావు కానీ, ఈ శ్రీనివాస్ కానీ, మాకే చైర్మన్ పదవులు వద్దు, ఒక్క గుడికి ఒక డైరెక్టర్ పదవి ఇవ్వండి, చిన్న డైరెక్టర్ పదవి ఇవ్వండి, మేము చెప్పుకుంటాం, మాకు బ్రాహ్మడు ఒక డైరెక్టర్ ఉన్నాడు గుళ్ళో అని చెప్పి అంటే అసలు కనీసంగా కూడా పట్టించుకోలేదు. 5 ఏళ్ళు గడిచిపోయింది. ఆ తర్వాత వచ్చిన ఈ ఎంపీ గారిని కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే వీరైతే ఒక సందా జత్రకు ఒక చైర్మన్ పదవి, తర్వాత ఒక డైరెక్టర్ పదవి ఇచ్చారు. అంటే అదైతే అంటే ఎవరికంటే వాళ్ళకి కావాల్సినవి ఇచ్చుకున్నారు. అది ఉపయోగకరంగా లేదు, బ్రాహ్మణులకు ఉపయోగకరంగా లేదు. కానీ రేపటి రోజుని 16-18 వేల ఓటింగ్ ఉన్న రాజమండ్రిలో ఈ ఆదిరెడ్డి వాసు గారు కానీ, లేదా ఈ ఎంపీ భరతరామ్ గారు కానీ బ్రాహ్మణులకు ఇది చేశాము అని చెప్పుకుని ఎలాగ ఎన్నికల రంగంలోకి వస్తారో మేము కూడా చూస్తాం. ఇది బ్రాహ్మణ సమైక్య అధ్యక్షులు చెప్తున్నటువంటి సమాచారం మేరకు తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం అప్పటికి కూడా 12 డిమాండ్స్ని వీళ్ళు ఎంపిక చేయడం జరిగింది. వాటిని ఎవరు నెరవేరుస్తారు, ఎవరు వాటిపై హామీ ఇస్తారు, వారి వైపే మా ఓట్ బ్యాంక్ అంతా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. ప్రతి ఎలక్షన్స్లోనూ అగ్రకులంగా చెప్పబడుతున్నటువంటి బ్రాహ్మణ కులం అణగారిన వర్గాలకి కన్నా ధీటుగా పాపం ఇబ్బంది పడే పరిస్థితి కనబడుతుంది. వారికి న్యాయం చేస్తే డెఫినెట్గా అందరికీ ఇది అవుతుంది. ప్లస్ వారు అడిగేది కూడా కమ్యూనిటీ హాల్స్ ఏదో ఒక్కటి కూడా లేదని చెప్తున్నారు. ఇటువంటి కొన్ని పార్టీలు మేనిఫెస్టోలో కావచ్చు, అభ్యర్థుల మేనిఫెస్టోలో కావచ్చు, ఇవన్నీ చేరిస్తే అగ్రకులంగా అభివృద్ధి చెందుద్దని చెప్పేసి మనం కూడా ఆశిద్దాం.